హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అండ్ 8 అప్డేట్స్. బిగ్ బాస్ సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. బిగ్ బాస్ 8 సెప్టెంబర్ 8న స్టార్ట్ కాబోతుంది. సో బిగ్ బాస్ 8న హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు. అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరైతే బెస్ట్ మీరు అనుకుంటున్నారు, సో శివాజీ గారా, అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ ఎవరైతే బాగుంది మీరు అనుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ 8 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, సో 24/7 ఉందా, ఎన్ని వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే మన వీడియో చివరికి చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఒకవేళ అమర్దీప్ చౌదరి అయితే ఎలా ఉంటుంది, శివాజీ గారు అయితే ఎలా ఉంటుంది, పల్లవి ప్రశాంత్ ఎలా ఉంటుంది, ఒకసారి మనం బ్రీఫ్గా తెలుసుకుందాము. అలాగే మీరు ఈ ముగ్గురిలో మీ సపోర్ట్ మీరు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు కింద కామెంట్ పెట్టండి. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్దీప్ చౌదరి నీతో నా డ్యాన్స్ 2.0 విన్నర్ అయిండు. అలాగే బిగ్ బాస్ 7 సీజన్ 7 రన్నర్ అప్ కూడా అమర్దీప్ చౌదరి ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ జనరేట్ అనేది చాలా సూపర్గా అవుతుంది. సో ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు. బట్ ఎదుటి వ్యక్తిని డామినేషన్ చేసి మాట్లాడే తత్వం అమర్దీప్ చౌదరి లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ బజ్లో ఎలా ఉండాలంటే ఏదున్నా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడము, అలాగే ఎదుటి వ్యక్తిని కొంచెము తనని కన్ఫ్యూజ్ చేసి తనలో ఉన్నటువంటి కొత్త ఆన్సర్ను బయటికి తీసుకురావడము, అలాగే ఎదుటి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయడము, అలాగే తనను ఎదుటి వ్యక్తి ఊహించినటువంటి క్వశ్చన్లు వేసి తన ద్వారా ఆన్సర్ని తీసుకోవడం అనేది బజ్ హోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇక్కడ బజ్ హోస్ట్గా అమర్దీప్ చౌదరి సెట్ అవుతాడా అంటే ఎంటర్టైన్మెంట్గా సెట్ అవుతాడు. బట్ కానీ ఎదుటి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేసి స్టేట్ ఫార్వర్డ్గా క్వశ్చన్లు అడగడంలో మాత్రం అమర్దీప్ చౌదరి కొంచెం ఎన్నికం చేసే ఛాన్స్ ఉందని చెప్పి మనము అనుకోవచ్చు. అలాగే పల్లవి ప్రశాంత్ తను ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాడేమో, కానీ తను ఏదన్నా స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేసి ఎదుటి వ్యక్తిని స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడగడంలో మాత్రం తను వెనుకం చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే తన ముఖబాలికలు కూడా యాంకర్గా సెట్ అయ్యే విధంగా ఉండవు. ఎందుకంటే తను అంటే నార్మల్ మనిషి, ఒక నార్మల్ క్యాండిడేట్, నార్మల్ వ్యూవర్ ఎలా ఉంటాడు అలా ఉంటాడు. సో బజ్ హోస్ట్గా సెట్ అవుతాడంటే నాకు తెలిసినంతవరకు అయితే బజ్ హోస్ట్గా సెట్ కాదు. అలాగే బిగ్ బాస్ యొక్క విన్నర్ని ఇంతవరకు బజ్ హోస్ట్ ఎవరు ఇంతవరకు అయితే పెట్టలేదు. సో నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారంటే శివాజీ గారు అపర చాణక్యుడు అని చెప్పుకోవచ్చు, అపర మేధావి అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగా తెలివిగా ఎవరైనా ఇంతవరకు అన్ని సీజన్లు తీసుకుంటే చాలా తెలివిగా ఎవరైనా ఆడారంటే ఫస్ట్ అభిజిత్ తర్వాతనే మన శివాజీ గారిని పోలిక చేసుకో. సో మొత్తానికైతే మనకు వినబడుతున్నట్టు బజ్ ఎవరైనా ఉన్నారంటే శివాజీ గారు వస్తేనే బజ్ అనేది ఎక్కువగా ఉంది. బట్ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా వచ్చే ఛాన్స్ 100% ఉందని చెప్పుకోవచ్చు. అది శివాజీ గారైనా కావచ్చు, పల్లవి ప్రశాంత్ అయినా కావచ్చు. సో మన అమర్దీప్ చౌదరి, నా యొక్క ఉద్దేశం ఎవరైతే బాగుందంటే బజ్ హోస్ట్గా శివాజీ గారు వస్తేనే యాంకర్ శివ ఎలాగ క్వశ్చన్లు వేశాడో యాంకర్ శివ లాగా ధీటుగా క్వశ్చన్లు వేసే ఛాన్స్ ఎవరికైనా ఉందంటే అది శివాజీ గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే శివాజీ గారు అవతల వ్యక్తి ఎవరైనా పర్లేదు, తను సూటిగా క్వశ్చన్ వేయగలుగుతాడు, తన నుంచి క్వశ్చన్ రాబట్టగలుగుతాడు, ఏదన్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతాడు. ఆ ధైర్యం శివాజీ గారిలో ఉంది కాబట్టి శివాజీ గారు బజ్ హోస్ట్ అయితేనే బాగుంటుంది. సో మీకు ఎవరు బజ్ హోస్ట్ అనిపి ఎవరు హోస్ట్గా ఉంటే బాగుంటుంది మీరు కింద కామెంట్ పెట్టండి. మీకు ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ కింద కామెంట్ పెట్టి మీకు ఎవరైతే బాగుంటుంది అనేది కూడా కింద వివరణ ఇవ్వండి. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ గారు ఉంటేనే బాగా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ టీం కూడా 90-95% శివాజీ గారిని తీసుకుంటున్నా అని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే వచ్చే సమాచారం అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ 8 యొక్క కంప్లీట్ డీటెయిల్ చెప్పబోతున్నాను. బిగ్ బాస్ 8లో ఎవరిని సెలెక్ట్ చేశారో ఒకసారి తెలుసుకుందాము. బీబీ టీం అనేది ఒక 30 నుంచి 31 మెంబర్స్ని అప్రోచ్ అయింది. ఇంద్రనీల్ని కూడా చక్రవాకం అనే సీరియల్ ద్వారా చాలా ఫేమస్. ఒకప్పుడు 90s నుంచి 2000లో సీరియల్ ఏదన్నా సూపర్ హిట్ అయిందా అంటే అది చక్రవాకం సీరియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్రవాకం సీరియల్ చాలా బాగా ఫేమస్. ఇంద్రనీల్ని బీబీ టీం అప్రోచ్ అయింది. అలాగే అంశు రెడ్డిని కూడా బీబీ టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే లేటెస్ట్ ఒక సమాచారం అయితే వచ్చింది. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారము. అలాగే నాకు కొంచెం వచ్చిన సమాచారం మీకు చెప్తున్నాను. అంశు రెడ్డిని యాక్చువల్ చెప్పాలంటే BBC1లో కూడా అప్రోచ్ అయ్యారు. లాస్ట్ మూమెంట్ వరకు పెట్టడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో తను సెలెక్ట్ కాలేకపోయింది. సో BB8కు అప్పుడు మళ్ళీ అయ్యారు. సో తను వస్తుందా రాదని తన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో బీబీ టీం కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఎవరిని ఈమెయిల్ పంపే వరకు ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూసినట్లయితే బీబీ సెట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది.
సో ఎందుకంటే ఉన్నది ఇంకా ఓన్లీ 48 డేసే కాబట్టి సో బీబీ టీమ్ తన సెట్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు స్క్రీన్ పైన ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నిన్న అన్నపూర్ణ స్టూడియోలో తీసినటువంటి ఫోటో. సో బీబీ సెట్ వర్క్ అని స్టార్ట్ అయింది. సో లోపల ఉన్నటువంటి సెట్ వర్క్ ఇది BB7 యొక్క సెట్. సో BB7 యొక్క సెట్ వర్క్ ఉన్నట్టు మొత్తం దాన్ని బాగా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి BB7 ఏరియాలోనే BB8 అనేది కొత్తగా లోగో స్టార్ట్ చేసి దాని యొక్క సెట్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో బిగ్ బాస్ 8 అనేది సెప్టెంబర్ 1 అన్న సెప్టెంబర్ 8 అన్న కంపల్సరీ స్టార్ట్ కాబోతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అలాగే బీబీ ఎవరెవరు అప్రోచ్ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం మనము. యువ సామ్రాట్ తను అమెరికా నుంచి ఇండియా వచ్చి సెట్ అయినటువంటి యువ సామ్రాట్ గారు. సో రీసెంట్గా తను ఆంధ్ర పాలిటిక్స్లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఎవరికి సపోర్ట్ చేసి అంటే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. సో అలాగే తను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. సో తన బెట్టింగ్ యాప్లకు మొత్తం క్వైట్ ఆపోజిట్ పర్సన్. బెట్టింగ్ యాప్లు అన్ని నిషేధించాలని చెప్పి బాగా గట్టిగా సోషల్ మీడియాలో బాగా ఫైట్ చేస్తున్న పర్సన్. అలాగే తను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని తెలుస్తుంది. అలాగే హేమ గారు కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని తెలుస్తుంది. హేమ గారు ఆల్రెడీ ఒకసారి బిగ్ బాస్కి రావడం జరిగింది. సో అలాగే మళ్ళీ హేమ గారిని బీబీ టీమ్ మళ్ళీ అప్రోచ్ అయింది. ఎందుకంటే తను ఈ రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఎందుకంటే బెంగళూరులో జరిగినట్టు రేవ్ పార్టీలో హేమ గారు ఉన్నదని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తన గురించి మనం ఇంకేం చెప్పలేము. అలాగే యాంకర్ శివను కూడా బీబీ టీమ్ అప్రోచ్ అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. బిగ్ బాస్ హోస్ట్ యాంకర్ శివ మనకు అందరి సుపరిచితుడే. అలాగే నాన్ స్టాప్లో కూడా టాప్ 5లో ఉండి తను కూడా చాలా బాగా చేశాడు. అలాగే మనకి ఇంకొకటి ఒక రూమర్ కూడా వినిపిస్తుంది. అది ఏంటంటే అది నిజమా కాదు ఇంకైతే మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఒక 50 నుంచి 60% నాకు అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే బిగ్ బాస్ 8లో 8 సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్ని తీసుకుంటున్నారని మనకైతే ఒక సమాచారం వచ్చింది. అది ఏంటంటే డైరెక్ట్ సీజన్ అయినటువంటి 7 సీజన్లు బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6, 7 అలాగే ఒక నాన్ స్టాప్ టోటల్గా 8 సీజన్లకు సంబంధించినటువంటి 8 కంటెస్టెంట్లను బిగ్ బాస్ టీమ్ తీసుకుంటుందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఈ సమాచారం అయితే ఒక 50% అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీబీ టీమ్ లాస్ట్ మూమెంట్లో తనకు నచ్చనటువంటి ఏ సమాచారం అయినటువంటి డిలీట్ చేసి కొత్తగా ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది బీబీ టీం కావాల్సింది టీఆర్పీ రేట్ ఎలాగైనా పెంచుకోవాలి. టీఆర్పీ రేట్ పెంచడం కోసం ఎలాంటి కంటెస్టెంట్ని తీసుకోవడానికి వాళ్ళు వెనకాడరు. అలాగే ఎలాంటి గేమ్స్ పెట్టడానికైనా వెనకాడరు. వాళ్ళకి నచ్చినటువంటి కంటెస్టెంట్ ఉంటే 2 కాదు 3 సార్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ముమేద్ ఖాన్ కానీ మన నూతన్ నాయుడు గారు కానీ అలాగే హరియాణ్ కానీ మన ఇంకెవరు బాబా భాస్కర్ కానీ వీళ్ళందరూ 2-3 టైమ్స్ బీబీ టీంకి బీబీ గేమ్కి రావడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ తీసుకుంటారు. అలాగే మన అమర్దీప్ చౌదరి అనే వైఫ్ అయినటువంటి తేజస్విని గౌడ గారిని కూడా బీబీ టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం వచ్చింది. అలాగే ఫార్మర్ నేత్ర గారిని అలాగే ఫార్మర్ వంశీ గారిని కూడా వీళ్ళిద్దరిని బీబీ టీం అప్రోచ్ అని తెలుస్తుంది. సో వీళ్ళిద్దరిని ఎందుకు అప్రోచ్ అయ్యారంటే ఒక ఆల్రెడీ నిజ జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ అయిన వాళ్ళని విడిపోయినటువంటి విడాకులు తీసుకున్న జంట అయిన వాళ్ళిద్దరిని లోపలికి తీసుకురావని చెప్పి బీబీ టీం గట్టిగా ప్రయత్నం చేస్తున్నది మనకైతే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అలాగే నీతోనే డ్యాన్స్ ఫేమ్ అయినటువంటి హారిక గారిని కూడా బీబీ టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో బీబీ టీము ఇప్పటికీ 20 నుంచి 30 నుంచి 40 మెంబర్స్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో దానిలో నుంచి ఒక 21 మెంబర్స్ని బీబీ టీము షోలో తీసుకోవడం జరుగుతుంది. సో ఈ బీబీ టీంలో ఈసారి 21 మెంబర్స్ ఉంటారని మనకైతే సమాచారం వచ్చింది. అలాగే యూట్యూబర్ టెక్ ప్రసాద్ని కూడా ఈసారి బీబీ టీం అప్రోచ్ అయిందని తెలుస్తుంది. ఎందుకంటే టెక్ ప్రసాద్ని ఒకవేళ తను వస్తే టెక్కి సంబంధించినటువంటి యూట్యూబర్ల యొక్క ఎందుకంటే తన క్లాస్లో యూట్యూబ్ ఛానల్ ఉంది. తన క్లాస్లో సబ్స్క్రైబర్స్ ఉండడం జరిగింది. సో వాళ్ళు కూడా యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తే సో టీఆర్పీ రేట్ పెరిగే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అలాగే బుల్లెట్ భాస్కర్ గారిని కూడా బీబీ టీం అప్రోచ్ అయిందని మనకు తెలుస్తుంది. అలాగే సోనియా సింగ్ని కూడా బీబీ టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. సోనియా సింగ్ మాటల్లో నార్మల్గా మాట్లాడడం మనకైతే డబుల్ మీనింగ్ డైలాగ్లా అనిపించి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా బాగా అనిపిస్తుంది. అలాగే అంజలి పవన్ గారు BB7 లాస్ట్ మూమెంట్లో తను విత్డ్రా అవ్వడం జరిగింది. సో అంజలి పవన్ గారు 100% ఈసారి BB8కి వచ్చే ఛాన్స్ 100% ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా బాగా ట్రెండింగ్లో ఉన్నారంటే
అది ఎవరో కాదు, కిరా కార్పి గారు ఆంధ్ర పాలిటిక్స్లో బాగా యాక్టివ్గా పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏకి సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడంలో తన వంతు సహాయ ప్రసారం కూడా ఉడత సహాయం తను కూడా చేయడం జరిగింది. సో కిరా కార్పి గారిని బిగ్ బాస్ని అప్రోచ్ చేయడం జరిగింది. తను వస్తే మాత్రం చాలా బాగా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా షో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతాడు. అలాగే గ్లామరస్ డాల్లో రీతు చౌదరిని కూడా బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో రీతు చౌదరి వస్తే మాత్రం గ్లామరస్గా చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే రీతు ఇప్పుడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ బాగా ట్రెండింగ్లో ఉంటుంది. అలాగే నాగార్జున గారు బిగ్ బాస్ 11 వరకు తనే హోస్ట్గా ఉండబోతున్నాడు. అది మన అందరికీ తెలిసిన విషయమే. సో బిగ్ బాస్ 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ టోటల్గా కంటిన్యూ వచ్చినటువంటి 4 సీజన్లకు బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు. అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా శివాజీ గారు ఫైనల్ అయ్యారని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. సో మీకు ఎవరుంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ పెట్టండి. మనకు వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారము బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ గారు ఫైనల్ అయ్యారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ శీతల్ గౌతమ్ని కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయ్యారని మనకు తెలుస్తుంది. సో తనను BB7లో కూడా అప్రోచ్ అయ్యారు. సో BB7లో తన చివరి మూమెంట్లో తనని BB టీం రిజెక్ట్ చేయడం జరిగింది. సో అలాగే సుప్రీత గారిని కూడా BB టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సుప్రీత గారు ఎప్పుడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంటారు. అలాగే యూట్యూబర్ నిఖిల్ గారిని కూడా BB టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే లేటెస్ట్గా అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే కుషిత కలుపు తనను కూడా BB టీం మిర్చి పాప అని కూడా అంటారు. సో తనను కూడా BB టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది. తను కూడా గ్లామరస్ డాల్, తను చూడడానికి చాలా బాగుంటుంది. తను హీరోయిన్. అలాగే డాన్సర్ అయినటువంటి శ్వేతనాన్ని కూడా BB టీం అప్రోచ్ అని తెలుస్తుంది. అలాగే పొట్టి నరేష్ని రియాజ్ని కూడా BB టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. ఈ పొట్టి నరేష్ రియాజులు వీరిద్దరు ఎవరో ఒకరు 100% వస్తారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. వాళ్ళని ఎక్కిరించడం కాదు కానీ వాళ్ళకు పొట్టి అనే నేమ్ చెప్పడం వల్లనే వాళ్ళకు గుర్తింపు అనేది రావడం జరిగింది. అలాగే యాంకర్ ధనుష్ని కూడా BB టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. అలాగే మై విలేజ్ షో ద్వారా బాగా ఫేమస్ అయినటువంటి అనిల్ గల్లా గారిని కూడా BB టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే మన శివ గారిని, అలాగే మన యాదమరాజుని కూడా BB టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బరెల్లకని, అలాగే మనకు విష్ణుప్రియ అని, అలాగే మన కుమారి ఆంటీని కూడా BB టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే యూట్యూబర్ మోటివేషన్, అలాగే యూట్యూబర్ ఫార్మ్ అయినటువంటి వంశీ గారిని కూడా BB టీం అప్రోచ్ అని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఇలాంటి ఇప్పటివరకు బిగ్ బాస్ 30 నుంచి 35 కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఓల్డ్ కంటెస్టెంట్లు 8 మెంబర్స్, మిగతా కంటెస్టెంట్లు కొత్త కంటెస్టెంట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి బిగ్ బాస్ 21 మెంబర్స్ని షోలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే 115 డేస్ బిగ్ బాస్ షో పెట్టాలని, అలాగే 24/7 హాట్స్టార్లో టెలికాస్ట్, అలాగే మా టీవీలో కూడా టెలికాస్ట్ కాబోతుంది. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్. నా ఛానల్ నేమ్ క్యూట్ అనే డింపుల్ ఛానల్. క్యూట్ అనే డింపుల్ ఎవరంటే నా 2 కూతుర్లు. వాళ్ళకు ఈ ఛానల్లో